నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 5గురు లోపటే చిక్కుకొని చనిపోయినటువంటి సంఘటన ప్లేస్లో ఉన్నాం. ఇదంతా కూడా హ్యాబిట్స్లో ఉన్నటువంటి బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఈ గోధుమ అంతా కూడా కనబడతా ఉన్నది. మొత్తం అంతా దీంట్లో ఉన్నటువంటి చైర్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతి అయింది. దీంట్లో చిక్కుకున్నటువంటి 5గురు సైతం కూడా వాళ్ళు చనిపోయినట్టుగా ఇప్పటికే అధికారులు సైతం కూడా ధృవీకరించడం జరిగింది. సో మొత్తానికి ఈ ప్రమాదాలకు గల కారణాలకు సంబంధించినటువంటి విషయాలపైన ఫైర్ డిఐజీ సైతం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సెల్లార్లో మిగతా సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాలతో పాటు మిగతా సంబంధించినటువంటి కెమికల్స్ సైతం కూడా దీంట్లో స్టోరేజ్ చేసినట్టుగా ఇప్పటికే ఆ ఫైర్ సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు సైతం కూడా తెలపడం జరిగింది. సో లోపల కొంతమంది ఉండడానికి, కొంతమంది ఎవరైతే దీంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది నివాస స్థలాలను సైతం కూడా ఏర్పరచుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు రాకుండా ఈ గేటే ప్రధానమైనటువంటి కారణం. ఒకవేళ కనుక అక్కడ అటు ముందు కనుక అగ్ని ప్రమాదం జరిగినట్టయితే ఉంటే తప్పించుకొని ఇట్లా రావడానికి వీలుండేది. కానీ అక్కడ మనకు కనబడతా ఉన్నది గేట్ రూపంలో కనబడతా ఉన్నది. దీన్ని తాళాలు తీసేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఊపిరాడక ఆ పొగతోటి వాళ్ళకు ఊపిరాడకనే ఇక్కడే చనిపోయినట్టుగా ఇంతకుముందే అధికారులు సైతం కూడా తెలపడం జరిగింది. చూసుకోవచ్చు మొత్తం దీంట్లో లోపల కేవలం పార్కింగ్ మాత్రమే ఉపయోగించాల్సినటువంటి ఈ సెల్లార్ అంతా కూడా మొత్తం ఈ ఫర్నిచర్తో నిండిపోయింది. మొత్తం స్టోరేజ్గా దీన్ని అంతా కూడా వాడుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా కెమికల్స్ సైతం కూడా స్టోరేజ్ చేసినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా తెలపడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఇటువంటి స్టోరేజ్కి సంబంధించినటువంటి ఏవి కూడా నిర్వహించకూడదు. కానీ ఇది అదేనా, ఇది గేట్ అదే కదా. ఒకవేళ కనుక ఈ గేట్ ఓపెన్ ఉన్నట్లయితే వాళ్ళు బయటపడేది వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు అంటే వాళ్ళు ఉండేది ఇది వాచ్మెన్ రూమ్. ఇది వాచ్మెన్ రూమ్. సో ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఇదేమో వాచ్మెన్ రూమ్. దీంట్లోనే ఇంతకుముందు మనం చిన్నపిల్లలు ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో, సో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఇదే వాచ్మెన్కి సంబంధించినటువంటి రూమ్ ఇదంతా కూడా. సో దీంట్లోనే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఆడుకునేది. వాళ్ళంతా కూడా నిన్న స్కూల్కి పోకపోవడంతో వాళ్ళంతా కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్టుగా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి 5గురు సైతం కూడా సజీవ దహనం కావడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక చూసినట్టయితే అఖిల్, ప్రణీత్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. బేబీ అండ్ ఇంతియాజ్, వీళ్ళంతా కూడా బేబీతో పాటు ఇంతియాజ్ అండ్ హబీబ్ వీళ్ళందరూ కూడా 5గురు పూర్తి స్థాయిలో దీంట్లోనే మరి సజీవ దహనం కావడం జరిగింది. బాడీలు సైతం కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధమైనటువంటి భారీ అగ్ని ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. మనం చూసుకోవచ్చు పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి సిగాచి కంపెనీలో మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం జరిగింది. 40 మందికి పైగా చనిపోవడం జరిగింది సిగాచి కంపెనీలో. అలాగే చార్మినార్ దగ్గర జరిగినటువంటి గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపుగా 17 మంది ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బిల్డింగ్ ఓనర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఈ షాప్ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల నాంపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అబిడ్స్ నాంపల్లి దగ్గర ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఇటువంటి ఫర్నిచర్ సంబంధించినటువంటి కంపెనీలు కనబడతా ఉంటాయి. ఫర్నిచర్ సంబంధించినటువంటి గోదామ్స్ కనబడతా ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా మొత్తం నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఎక్కడ కూడా ఫికాషను వాళ్ళు ఎక్కడ కూడా పాటించట్లేదు. ప్రభుత్వ నిబంధనలు సైతం కూడా తుంగలోకి తొక్కేసి వీటన్నిటి కూడా స్టోరేజ్ చేయడం వల్ల ఇటువంటి భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఫర్నిచర్ షాప్కు సంబంధించినటువంటి యజమాని ఎక్కడ కూడా కనబడట్లేదు. సో వీళ్ళంతా కూడా మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ కంపెనీలో పనిచేసేటువంటి వీళ్ళందరూ కూడా 5గురు కూడా ఒకరేమో ఎవరైతే వాచ్మెన్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాచ్మెన్తో పాటు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో లేడీ ఆమె వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పృథ్వీన ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కనేమో అక్కడేమో వాచ్మెన్ సంబంధించినటువంటి రూము. సో ఇదంతా కూడా సెల్లార్ని అంతా కూడా పార్కింగ్ కోసం వాడాల్సినటువంటి సెల్లార్ని స్టోరేజ్ ఎన్ని కుర్చీలు ఎంత ఫర్నిచర్ కనబడతా ఉందో. సో ఈ నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది? సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం? ఇప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి జరుగుతున్నప్పుడు సెల్లార్లను దేనికి వాడాలో దానికి వాడకుండా ఉండి చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాల బాధ్యత. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కాదు. వాస్తవంగా 5 మంది చచ్చిపోవడం అనేది మామూలు విషయం. అది చిన్న పిల్లలు ఇద్దరు దళితులు బతకలేక వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో ఏదో చదివించుకుంటేందుకు వచ్చి చదివిస్తుంటే ఆ పాటకు తాళం పెట్టిర్రు. ఆ పాటకు దేని గురించి వాడాలనే దాని గురించి వాడకుండా ఇది ఎవరు పర్యవేక్షణ చేయాలి? అసలు ఇంత పెద్ద షాపులు హైదరాబాద్ నడిబొడ్డుల నాంపల్లి స్టేషన్ ముంగట ఇక్కడ గింత పెద్దది ఇల్లీగల్ స్ట్రక్చర్ అట. మళ్ళీ ఇది అసలు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నది? ఈ మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే హ్యాబిట్స్ నుంచి ఇక్కడ మొత్తం ఇప్పుడు పర్మిషన్ చూడండి, ఎవరి దగ్గర ఫైర్ పర్మిషన్ ఉండదు.
ఇది అలా అయితే రేపు పొద్దుగాల పోతుంది. ఈ నిండు ప్రాణాలను ఇవన్నీ ఇది ప్రభుత్వం హత్య, 100% ప్రభుత్వం హత్య. ఇప్పుడు మనకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్న ఇష్యూస్. మొన్న మనం పెగాసిస్ది చూసినాము, అక్కడ దాదాపు 20 మంది కాలిపోయినరు. దాని యాక్షన్స్ ఇప్పటివరకే మనకైతే కంటిగా నడవలేదు. గుల్జార్ హౌస్ లో 17 మంది చచ్చిపోయారు, ఒకటే కుటుంబం. ఓకే, బజార్ ఘాట్ ఇక్కడనే కూతవేటి దూరంగా ఉంటుంది బజార్ ఘాట్, నాంపల్లి అటు సైడ్. ఆడ 9 మంది చచ్చిపోయారు. స్వప్నలో కాంప్లెక్స్ లా ఎన్ని ఇన్సిడెంట్ జరగాలి ఇట్లా? గవర్నమెంట్ బుద్ధి వస్తుంది అసలు. దీనికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళని ఇప్పటివరకు అసలు కనీసం అంటే ప్రభుత్వాలకే ఇంట్రెస్ట్ లేదు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా ఎక్కడిది అసలు. ఎంక్వైరీలు ఇప్పుడు మనం మాట్లాడుతాం, ఇప్పుడు చాలా మంది మాట్లాడారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎప్పుడో వచ్చి చేయనుండే అని. అసలు స్టాఫ్ ఎక్కడ దబ్బా? వీళ్ళు రిక్రూట్మెంట్ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? రిక్రూట్మెంట్ కూడా చేస్తలేరు కదా. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? బయట తీయాలి వైట్ పేపర్ మొత్తం, ప్రతి దాని మీద ఒక వైట్ పేపర్ బయట తీయాలి కదా. ఎంతమంది చంపుతారు ఇట్లా? ఈ ప్రభుత్వాలు ఎంతమంది చెప్తారు? అడిగేటోడు ఎవరు లేడు కదా. ఇంత మొత్తం తెలంగాణలో ప్రాణం ఎవరిదైనా ప్రాణం. పెగాసిస్ లో బయట వాళ్ళు కూడా చచ్చిపోయారు కదా, పేదోళ్ళు. సిగాచిలో మొత్తము పేదోళ్ళు కదా బా. ఈరోజు సతీష్ గుప్తా అట ఎక్కడికల్లో వచ్చి ఏం పెట్టిండో ఈ కథ ఏందో, ఇల్లీగల్ స్ట్రక్చర్లలో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. ఇప్పుడు ఇన్ని గంటల తర్వాత కూడా ఇంకా స్మోక్ వస్తున్నది. ఈ నిండు ప్రాణాల హత్యలు ఎవరి మీద, రేపు ఎవరి మీద కేసులు పెడతారు? వీటి మీద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి. అసలు ముఖ్యమంత్రిని బొక్కల వాడేయాలి. ముఖ్యమంత్రిని ఏం రాజ్యం జరుగుతున్నది? ఏంది? ఆయన వచ్చినాకనే గిన్ ఇన్సిడెంట్ జరిగినాయి కదా, అంతకుముందు జరిగినాయి. మరి ఈయన వచ్చినాక మార్పు అని ఉండాలా లేదా? ఇలా ఇట్లా జరిగినందుకు మాట్లాడడం కాదు. ఎవరే నిండు ప్రాణానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరు ఫాల్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు జరుగుతున్నది? ఇంత ఘోరంగా గిది ఉంటుందా? పార్కింగ్ ప్లేస్లలో నువ్వు స్టోరేజ్ పెడుతున్నావు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎంక్వైరీలు చేయాలి కదా. దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? వీటన్నిటి మీద పర్యవేక్షణ లేదు. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు పోతాయి, వాళ్ళకి ఎలక్షన్లో ఫండ్లు పోతాయి, పాలిటీషియన్స్కి ఎలక్షన్స్ ఫండ్స్ పోతాయి, ముఖ్యమంత్రి దాకా పర్సెంటేజ్లు ఉంటాయి. మారాడు ఉద్యమం అప్పుడు చూడలే మనం, మారాడు ఉద్యమం అప్పుడు ఇవన్నీ అవే నెట్వర్క్లు, ఇవన్నీ ఇల్లీగల్ దందాలు మొత్తం చేసేటోళ్ళు అందరూ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళే. పెగాసిస్ కూడా సేమ్ అదే కదా, అదే కథ కాడికి ఉంది కదా. సరే, ప్రమాదం ఎక్కడ జరిగినా కానీ వీళ్ళు పర్యవేక్షణ ప్రాపర్గా లేక ఇదంతా జరుగుతున్నది. ఈ ప్రాణాలకు 200% బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి. ఇంకా రెండు ఆలోచన లేదు. హోమ్ మినిస్టర్ కూడా ఆయనే, ఫైర్ పోర్ట్ఫోలియో కూడా ఆయన దగ్గరనే ఉన్నది, కంప్లీట్ ఆయన దగ్గరనే ఉన్నది. చాలా అన్యాయం ఇది, చాలా దుర్మార్గం, చాలా గోస. పేదోళ్ళ గవర్నమెంట్ బళ్ళలో చదువుతున్నారు ఆ పిల్లలు, పేదోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే కనీసంగా అది ఎందుకు జరుగుతున్నది ఏంది? ఈ ప్రమాదం ఒకే అయితే సరే, ఫర్నిచర్ ఎంత కాలిపోని, బిల్డింగ్ ఎంత కాలిపోని వేరే విషయం, కానీ ప్రాణాలు బోర్డు ఎక్కడిది? నిండు ప్రాణాలు బోర్డు ఎక్కడిది? ఇది ఘోరం, ఇది అన్యాయం. ఏం చెప్పదలుచుకున్నాం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడంటే ఏం మాట్లాడగలుగుతారు? చిన్న పిల్లలు వృద్ధన్న చెప్పాడు కదా, 100కు 200% రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి. మేము అటు వెళ్దాం, అంత చినుకులు పడతా ఉన్నాయి కదా, వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కేవలం డబ్బులే కావాలి, ప్రజల ప్రాణాలతో పని లేదు. కేవలం డబ్బులే కావాలి, ప్రజలతో ప్రాణాలతో పని లేదు. మీరు అక్కడి నుంచి తీసుకోండి. పృథ్వన్న చెప్పిండు, నాంపల్లి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మొత్తం కింది నుంచి పైదాకా అందరి వాళ్ళే, మొత్తం ఫర్నిచర్ షాపులు. దాంట్లో పనిచేసే వాచ్మెన్ మన తెలంగాణ ఉంటాడు, దాంట్లో పనిచేసేటువంటి కూలీ మన తెలంగాణ బిడ్డ ఉంటాడు. చిన్న పిల్లలండి, ఏం పాపం చేశారు? ఏం పేరు? క్రిషాంక, ప్రణీతు, అఖిల్, చిన్న పిల్లలండి, దళితులు. వాళ్ళ ప్రాణం పోవడానికి ఎవరు కారణం? ఈ మార్వాడి, గుజరాతీ షాపులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? ఒక మైనారిటీ బిడ్డ, ఒక తల్లి చేసుకుంటూ బతికేది, వాచ్మెన్ తల్లి, బేగం బీబీ అంట, ఆ తల్లి, అబీబు, ఇంకొక ఆయన, మొత్తం 3 ముస్లింలు, 2 దళిత బిడ్డలు, పసి ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు? ఉందా వెంటిలేటర్? ఉందా? ఉందా వెంటిలేటర్? ఉందా? ఎక్కడ పార్కింగ్ ప్లేస్లో నీ సోఫా సెట్లు తీసుకొచ్చి పెడతావా? మొత్తం అట్టుకొని కింద నుంచి పై దాకా 5 ప్రాణాలు తీసినావు. కెమికల్స్ కూడా ఉన్నాయి. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరికి ఇచ్చారు పర్మిషన్? మీ దగ్గర ఉందా? ఒక్క షాపులలో ఏమంటారు, ఫైర్ సిలిండర్స్ ఉండవు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదు, సేఫ్టీ భద్రత ఉండదు. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది? వచ్చారు చాలా మంది రాజకీయం చేస్తున్నాడు పృథ్వన్న, రైట్. చాలా మంది ప్రజాప్రతినిధులు ఏం చెప్పారు? రాజసింగ్ గారు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? చైనాలో అయితే, అమెరికాలో అయితే ఇటువంటి జరిగినప్పుడు 5 నిమిషాల్లో తీస్తారు. మరి ఎవరు తీయాలండి? ఎవరు చేయాలండి? రాజసింగ్ గారు ఎమ్మెల్యే, నాంపల్లి ఎమ్మెల్యే వచ్చిండు అనుకుంటా, ఆయన కూడా వచ్చిండు, అందరూ వచ్చిపోయారు. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది? ప్రభుత్వం ఎవరున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 100కు 200% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. మార్వడి, గుజరాతీలకు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర చందాలు దందాలు తీసుకుంటూ ఇటువంటి
సాధారణమైనటువంటి ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులు అవుతా ఉన్నారు. ఎవరి వల్ల జరిగింది మీరు చెప్పండి. ఇంతమంది మీడియా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు కదా, అడుగుతా ఉన్నారు కదా, ఏమైనా ఉందండి? బూడి మాడి మసి అయిపోయింది. దాంట్లో ఉండేదంట వాళ్ళు చిన్న పిల్లలు చూపించిన ఫోటోలు. నేను రాగానే గంట సేపు కూర్చొని ఏడ్చిన అక్కడ. ఎవరి నిర్లక్ష్యం? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అరే అక్కడెక్కడో నార్త్కు సంబంధించినటువంటి కంపెనీలు ఇన్సిడెంట్ జరిగితే 7 గంటలకే లేచిపోయాడు ముఖ్యమంత్రి. లేచిపోయి ₹1 కోటి ఇచ్చి అందరు నోట్లు మూపించాడు. మరి వీళ్ళకి ఎన్ని కోట్లు ఇవ్వాలి? వీళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹5 కోట్ల డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలి. ఆ చనిపోయినటువంటి ఆ తల్లికి ఆ తండ్రికి ఎవరు సమాధానం చెప్పాలి? చిన్నపిల్లలకు చేసుకుంటే బతుకోవడానికి వచ్చారండి వాళ్ళు. ఎవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది? రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఎక్కడికో దాదుసుకా ఎక్కడికో పోయిందంట. ఈ మంత్రులన్నా రావాలి కదా, సన్నాసులు. యాడికి పోయారు మంత్రులు? కేంద్ర మంత్రులు యాడికి పోయారు? రాష్ట్ర మంత్రులు యాడికి పోయారు? తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు కదా, ఎవరు తీరుస్తారు ఆ తల్లి గోసని? పోండి గాంధీ హాస్పిటల్ దగ్గర పోండి. 100-200 మంది 100-200 మంది పోలీసు వాళ్ళని పెట్టారండి ఈ దుకాణాలు కాపాడడం కోసం. అన్ని షాపులు బంద్ చేయించారు. ఎందుకు బంద్ చేయించారు? మార్వాడి గుజరాతీ షాపులలో ఒక్కదానికి పర్మిషన్ ఉండదు. చచ్చిపోయింది మొత్తం తెలంగాణ బిడ్డలు, దందాలు చేసుకునే వాళ్ళు మార్వాడులు. లక్షల కోట్ల రూపాయల ఫర్నిచర్ అమ్ముకుంటారు మీరు, నకిలీ దందాలు చేస్తారు. ఎవడిచ్చాడు పర్మిషన్? మొత్తం డేటా తీయాలి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల జరిగింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు వీళ్ళకు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం పైన కానీ అధికారుల పైన కూడా ముందుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో వాడుకోవాల్సినటువంటి సెల్లార్ని దానికి కాకుండా మిగతా సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాలకి ముఖ్యంగా పేలుడుకు సంబంధించినటువంటి కావచ్చు, మరొక పక్కన కొంత మంటలు వచ్చేటువంటి కెమికల్స్ను వాడేందుకు ఉపయోగించడం ద్వారా ఇటువంటి పరిస్థితి నెలకొంది అన్నటువంటి అంశాన్ని సైతం కూడా వాళ్ళంతా కూడా తెలంగాణ వాదులు కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇదే సంబంధించినటువంటి దీంట్లోనే వీళ్ళంతా కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు చనిపోయారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయి ఇక్కడ దీంట్లోనే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ ఇంట్లోనే వాళ్ళంతా కూడా ఈ సెల్లార్లోనే వాళ్ళకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దీంట్లోనే వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగినట్టుగా అర్థమవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి ఆ ఇల్లు ఇగో ఒకసారి చూసుకోవచ్చు. ఇటు ఒకసారి వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇది గ్యాస్ కనబడతా ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పిల్లలు ఉన్నటువంటి రూమ్ ఇదంతా కూడా లోపల ఒక ఫ్రిడ్జ్ ఉన్నట్టుగా ఉంది. సో ఫ్రిడ్జ్తో పాటు ఆ గ్యాస్ మిగతా వంటకు సంబంధించినటువంటి కూడా కనబడుతుంది. అంటే ఈ సెల్లార్లో వాళ్ళు ఉండాలి. ఒకసారి కనబడుతుందా? ఒకసారి కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేయి. ఇంకొంచెం ముందుకురా, ఇట్లా ఇటుకెళ్ళరా, కొంచెం చూసుకోవచ్చు. అవంతా కూడా కనబడుతుంది. గిన్నెలు కనబడతా ఉన్నాయి, కొంత గ్యాస్ కనబడతా ఉన్నది. సో అంతా కనబడతా, ఫ్రిడ్జ్ కనబడతా ఉంది. అక్కడ పక్కనేమో ముందుగా ఒక చిన్న సిలిండర్ కనబడతా ఉన్నది. మరి పొగలు వెళ్ళగానే ఆ పిల్లలు దీంట్లోకి వెళ్ళి ఏమన్నా బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకంతా కూడా కమ్ముకున్నటువంటి పొగతోటి వాళ్ళు బయటికి రాలేనట్టుగా అర్థమవుతా ఉన్నది. సో గ్యాస్ కూడా చూపెట్టి ఇది డోరు, ఇది ఆ ఇంట్లోకి ఉన్నటువంటి డోర్. ఇదంతా కూడా డోర్. ఇది డోరు. ఈ దీంట్లోనే ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఇద్దరు పిల్లలు కూడా అఖిల్ అండ్ ప్రణీత్ సైతం కూడా దీంట్లోనే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మిగతా సంబంధించినటువంటి ఇలా మంటలు రావడంతో ఆ ఇల్లునే పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళు కూడా దీంట్లోనే ఇరుక్కొని దీంట్లోనే వాళ్ళు కూడా శ్వాస విడవడం జరిగింది. అంతేకాకుండా బేబీ అనేటువంటి ఒక మహిళ సంబంధించిన మృతదేహాన్ని సైతం కూడా ఇప్పటికే పోలీసులు సైతం కూడా మిగతా డిఆర్ఐ సిబ్బందిని కూడా వీళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. ఇక చూసుకోవచ్చు ఒక్కొక్క సంబంధించిన ఫర్నిచర్ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కాలిపోయిందంటే ఏ విధమైనటువంటి ప్రమాదం మనం దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇగో ఇది సెల్లార్. సరే ఈ సెల్లార్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసుకోండి. ఇగో చూడండి మొత్తం ఫర్నిచర్ ఈ లోపల మొత్తం అంతా కూడా కెమికల్స్ స్టోరేజ్ చేసింది కాబట్టి ఇంకా కూడా స్మెల్ విపరీతమైనటువంటి స్మెల్ వస్తూ ఉన్నది. ఆ గేట్ డ్రిల్స్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది అంతా కూడా కట్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తానికి 4 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్లో జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే జరిగిందంతా కూడా సెల్లార్లో జరిగినటువంటి ప్రమాదంగానే చెప్తా ఉన్నారు. సో పైకి సైతం కూడా మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. సుమారుగా
నిన్న జరిగినటువంటి ప్రమాదం, నిన్న 12-1 గంటలకు జరిగినటువంటి ప్రమాదం. సో మొత్తానికి ఉదయం 11 గంటల వరకు, తెల్లవారుజామున అంటే ఈ రోజు 11 గంటలకి మృతదేహాలన్నింటినీ కూడా చిక్కుకున్నటువంటి మృతదేహాలని 5గురిని సైతం కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం జరిగింది. ఇదే సంబంధించిన సెల్లార్లో జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలకు సంబంధించినటువంటి వివరాలు సైతం కూడా అధికారులు తెలపడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సెల్లార్లో పార్కింగ్ వాడాల్సినటువంటి సెల్లార్, దీంట్లో మిగతా ఉన్నటువంటి స్టోరేజ్ కోసం సోఫాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, బెంచీలు కావచ్చు, వీటన్నిటిని వాడడంతో పాటు దీంట్లో కుటుంబాలను సైతం కూడా దీంట్లో నివాసం ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా కెమికల్స్ను, అంటే కొంత పేలుడుకు గల సంబంధించినటువంటి కెమికల్స్ను వాడడం కూడా ఈ యొక్క ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు.